ఢిల్లీలో ముంబై టీం అదరగొట్టింది. స్పీడ్గా వెళ్తున్న ఢిల్లీ టీంని వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడించి 12 పరుగుల తర్వాత మ్యాచ్ని అయితే గెలవడం జరిగింది. డెఫినెట్గా ఇది ఒక మ్యాచ్ రోలర్ కోస్టర్ అని చెప్పుకోవచ్చు. ఒక హై వోల్టేజ్ గేమ్లా జరిగింది అనుకోవచ్చు. ఎవ్వరు చూడలేదు ఇంతవరకు IPL 2025లో ఇలాంటి మ్యాచ్ మీరైతే డెఫినెట్గా చూసిండ్రు. వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్ IPL 2025 అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎంత ఇంట్రెస్టింగ్గా జరిగిందంటే ఎవరన్నా ఈ మ్యాచ్ మిస్ అయిపోయింటే డెఫినెట్గా వాళ్ళైతే చాలా అంటే చాలా రిగ్రెట్ అవుతారు. ఒక రోలర్ కోస్టర్ మ్యాచ్ లా జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఎలా జరిగింది అనేది. చివరి వరకు టెన్షన్ పెట్టి ఏ టీం గెలుస్తుంది ఏ టీం ఓడిపోతుందని చివరి వరకు టెన్షన్ అని చెప్పుకోవచ్చు. ఈజీగా ఢిల్లీ టీం గెలిచేస్తుందని మీరు అందరూ అనుకున్నట్టు డెఫినెట్ గా మిడిల్ ఓవర్స్ లో ముంబై టీం కంబ్యాక్ చేసి మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. డెఫినెట్ గా ఈ మ్యాచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మీరు కానీ ఈ మ్యాచ్ మిస్ అయ్యింటే డెఫినెట్ గా మీరైతే ఈ మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ గెలిచింది. డెఫినెట్గా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ చేంజ్ తీసుకోవడానికి ఇష్టపడింది. డెఫినెట్గా మంచి స్టార్ట్ అయితే దొరికిందని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్కి. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు రోహిత్ శర్మ అలాగే రియాన్ రికర్టన్ ఇద్దరు పవర్ ప్లేలో మంచి స్టార్ట్ ఇచ్చారు ముంబై ఇండియన్స్కి. 4 ఓవర్ల వరకు వికెట్ పడనీయకుండా ఉన్నారంటే డెఫినెట్గా మంచి స్టార్ట్ వచ్చింది. రన్స్ కూడా మంచిగా కంటైన్ చేస్తూ ఇద్దరు చాలా అంటే చాలా పాజిటివ్తో ఎనర్జీతో ఆడారని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్. వీళ్ళిద్దరు బ్యాటింగ్ కారణంగానే ముంబై మిడిల్ ఓవర్స్లో మంచిగా గేమ్ని కంట్రోల్ చేసుకోగలిగింది. డెఫినెట్గా ఈ ఇద్దరు అయితే ఈ మ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి మిడిల్ ఓవర్స్లో అంత ఈజీ అయింది. ఇక మిడిల్ ఓవర్స్లో తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి గేమ్ ఆడారంటే వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్ ది స్ట్రాంగ్ ప్లేయర్స్ అయ్యారు ముంబై ఇండియన్స్కి. ఒక పిల్లర్స్లో ప్రతి మ్యాచ్లోనూ వీళ్ళిద్దరు ఆదుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఆడుతుంటే ఒకసారి తిలక్ వర్మ ఆడుతున్నాడు. తిలక్ వర్మ ఆడితే సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. వీళ్ళిద్దరూ అయితే చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ముంబై ఇండియన్స్ టీంకి అయితే అందిస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్లో ఆ గేమ్ని అయితే చాలా మంచిగా గ్రిప్ చేసి స్కోర్ని అయితే పెంచడంలో చాలా అంటే సహాయం చేస్తున్నారు ముంబై ఇండియన్స్ టీంకి. తిలక్ వర్మ ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి అతను బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేశాడు. కన్సిక్యూటివ్గా అతనైతే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. ఈ మ్యాచ్లో అతనైతే తన 9వ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. తన హాఫ్ సెంచరీ 8 సార్లు కొడితే 8 సార్లు మ్యాచ్లో అయితే ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా అదే జరుగుతుంది అనుకున్నా. ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్గా మారిందని చెప్పుకోవచ్చు. రాత మారింది. ముంబై ఇండియన్స్ రాత కూడా ఈ మ్యాచ్తో మారిపోయింది. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ముంబై ఇండియన్స్ టీం అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ ఇంత మంచి పర్ఫార్మెన్స్తో 205 పరుగులు కంప్లీట్ చేశారు 21 ఓవర్లలో. ఇక్కడి నుంచి మ్యాచ్ స్టార్ట్ అయింది భయ్య. 206 పరుగుల భారీ లక్ష్యంతో చేజింగ్లో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ని అయితే పవర్ ప్లేలో వారు వన్ సైడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఓవర్లో వికెట్ దక్కినప్పటికీ డెఫినెట్గా ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ అయితే విధ్వంసం సృష్టించేశాడు. అతను ఎప్పుడో 2022 తర్వాత ఈ మ్యాచ్ అయితే ఆడడం జరిగింది. ఇన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినప్పటికీ అతనైతే ఎక్కడా కానీ తగ్గకుండా బూమ్రా లాంటి బౌలర్ని తక్కువ కొట్టేశాడని చెప్పుకోవచ్చు. ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇద్దరు ఓపెనర్స్. జేఎఫ్ఎం అవుట్ అయిపోయినప్పటికీ అభిషేక్ పౌరల్ మరియు కరుణ్ నాయర్ అయితే ఎక్సలెంట్గా పర్ఫార్మ్ చేస్తారు. ఎస్పెషల్లీ కరుణ్ నాయర్ అయితే ఎలాంటి T20 ఇన్నింగ్స్ ఆడంటే ఈ మ్యాచ్లో తనైతే మ్యాచ్ను వన్ సైడ్ చేసేసాడు పవర్ ప్లేలో. ఈజీగా మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నాం ఢిల్లీ టీం. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశాడని చెప్పుకోవచ్చు. తన సపోర్ట్గా అభిషేక్ పౌరల్ కూడా చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. వీళ్ళిద్దరూ అయితే ఎప్పుడైతే అవుట్ అయ్యారో మ్యాచ్ అయితే మలుపు తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు అవుట్ అవ్వకపోయింటే మ్యాచ్ ఎలానో ఉండేది. వీళ్ళిద్దరు అవుట్ అయిపోవడంతో మ్యాచ్ అయితే వన్ సైడ్ అయిపోయింది. ఈ మ్యాచ్లో బ్రిలియంట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు. కేవలం 40 బంతులని 89 పరుగులు చేశాడు కరుణ్ నాయర్ అయితే. అతని వికెట్ ఎప్పుడైతే పడిందో అక్కడి నుంచి అసలైన గేమ్ అయితే స్టార్ట్ అయింది భయ్య. మిడిల్ ఓవర్స్ అయితే చాలా అంటే చాలా మంచి బౌలింగ్ అయితే వేయడం జరిగింది కరణ్ శర్మ. అతను ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడని చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ తరఫున. డెబ్యూ అంటే ఈ మ్యాచ్లో అతనైతే ఆడడం జరిగింది. నేనైతే ఏం ఆడతాలే అని అయితే నేనైతే నెగ్లెక్ట్గా చూశాను. మిడిల్ ఓవర్స్లో మ్యాచ్ అయితే గెలిపించేశాడు. అలాంటి బౌలింగ్ అయితే డెలివర్ చేయడం జరిగింది ముంబై ఇండియన్స్కి. కరణ్ శర్మ ఎలాంటి బౌలింగ్ చేశాడంటే మీరైతే చూసుకోవచ్చు. 2 ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా మలుపు తిరిగిపోయింది. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే కరణ్ శర్మ మరియు మిచెల్ శాంట్నర్ అయితే డెలివర్ చేశారని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ముంబై ఇండియన్స్ టీం అయితే ఈ మ్యాచ్లో టాప్ అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ ఫీల్డింగ్ క్యాచింగ్ అసలు రన్అట్స్ అసలు ఎలా పర్ఫామ్ చేశారంటే నాకైతే మాటలు రావటం లేదు. అలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ముంబై ఇండియన్స్ టీం. కరణ్ శర్మ అయితే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. అలాంటి బౌలింగ్ స్పెల్ అయితే అతనైతే కెరియర్లో వేసాడని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎవరన్నా మిస్ అయింటే మీరు చాలా అంటే చాలా మిస్ అయిపోయారు ఈ మ్యాచ్లో. ముంబై ఇండియన్స్ టీం ఎలా ఆడిందంటే ఎలాంటి కంబ్యాక్ ఇచ్చిందంటే డెఫినెట్గా బిఫోర్ 10 ఓవర్స్ ఆఫ్టర్ 10 ఓవర్స్ మీరు చూసుకుంటే ఎంత చేంజ్ జరిగిపోయిందో. ఈజీగా ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్లో ఈజీగా గెలిచేశారు. ఎస్పెషల్లీ 18th ఓవర్లో బూమ్రా వేసిన 3 రన్అట్లు అయితే
హ్యాట్రిక్ వికెట్స్ అయితే రావడం జరిగింది. సో అక్కడైతే గేమ్ అయితే చాలా అంటే చాలా మరుగు దొరికిపోయింది. సో అశుతోష్ శర్మ ఉన్నాడు, ఫినిష్ చేసేస్తాడు అనుకున్నాం, కానీ సో ముంబై ఇండియన్స్ టీం చాలా అంటే చాలా మంచి కంబ్యాక్ ఇచ్చి మ్యాచ్ని అయితే గెలిచేయడం జరిగింది. సో 12 పరుగుల తేడాతో మ్యాచ్ని అయితే గెలవడం జరిగింది. సో 19 ఓవర్ల వరకే మ్యాచ్ను ఢిల్లీ టీంని కట్టడించి వాళ్ళైతే ఢిల్లీ టీంని ఆల్అౌట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఊహించలేదు ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలుస్తుందనేసి. సో డెఫినెట్గా మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ జరిగింది. సో 193 పరుగులకే ఢిల్లీ టీంని అయితే ఆల్అౌట్ చేసేసింది ముంబై ఇండియన్స్ టీం. సో ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా తన ఎక్సలెంట్ కెప్టెన్ చేయడం జరిగింది.